వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారి గురించి ఎలాంటి బాండేజ్ ఉంది? ఆయన ఎలా రియాక్ట్ అయ్యారా? అర్థం కాలేదు సార్. కూడా బాండేజ్ చేయండి సినిమా జర్నీ తర్వాత. యా అంటే ఎలాంటి బాండేజ్ ఉంది మీకు? యా జస్ట్ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాను కదా, అదే బాండేజ్. యా ఇట్స్ ఒక 3-4 years ఎవరితోటన్నా అంతే ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ. అంటే ఎప్పుడన్నా కొంచెం డౌట్లు ఉన్నా, ఒక చిన్న హెవీనెస్ ఉన్నా, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్. ఎప్పుడు అసలు మీరు ఏం తీస్తున్నా మీకు అర్థమవుతుందా, మీకు ఇది తెలుస్తుందా ఏం తీస్తున్నారు, మీరు అస్సలు వరి కాకండి, దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ మ్యాసివ్, నేను చాలా 20 ఏళ్ళుగా తీస్తున్నా కదా, దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ I don't know, just to encourage me or really he believed it, but that helped a lot. Nagi garu question. Hey sir, congrats sir. Meer oka kotta genre create chesaru mythology sci-fi lo. So ippudunna younger generation ki mythology me chaala discussion jarugutunnayi India wide malli mythology characters kuda veltunnaru. Na question enante meer con ki ellaru kada, appudu ellinappudu international collaborations enna vachaya sir, first film ippudu success ayyaru kabatti part 2 ki international collaborations enna vaste continue chestaru ledha మీ ఓన్ ప్రొడక్షన్ లోనే చేస్తారా? అంటే డిస్ట్రిబ్యూషన్ కి డెఫినెట్లీ చూడాలండి. ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్ లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా. ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి, బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారిన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాం అంటే చేయొచ్చు. ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్, బట్ నాట్ థియేట్రికల్ రిలీజ్. ఐ డోంట్ థింక్ సో, బికాస్ చాలా మంది వెస్ట్ లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్. యాక్చువల్లీ అశ్విని గారు ఇక్కడ సార్, అంటే మీ వరల్డ్ చేసేయడానికి ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ లో ఇది కావచ్చు, శంబాలా కావచ్చు, ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడానికి చాలా వందల మంది పనిచేశారు. అసలు వీటి గురించి చెప్తారా? సో ఈ డిజైన్ ఎలా జరిగింది, ఎంతమంది కష్టపడేవారు మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి? చాలా మంది అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని, అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు. అండ్ కాన్స్టెంట్ ఇది అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవ్ జూమ్ కాల్స్ ఉంటాయండి బేసిక్లీ డిస్కస్ చేసేది. ఎక్కడ అంటే ఈ వరల్డ్లో ఇష్టమైన ప్లేస్ నాకు ఆ శంబాలా ఇష్టం అండి. ఆ శంబాలా స్టెప్స్ ఉంది కదా, రేపటికి వస్తుంది.